నాన్న చెప్పనా? ఎరా రీఛార్జ్ చేసావా? అదేంటి ఇందాకే రీఛార్జ్ చేయించానే. ఎక్కడ నా ఫోన్ లో డబ్బులు పడలేదు. ఓయ్ ఇందాకేసిన రీఛార్జ్ అమౌంట్ పడలేదు. పడలేదా? పడకపోవడం ఏంటండి? సంతోష్ సెల్లో మాట్లాడడం చంపేస్తాను. రీఛార్జ్ అయ్యిందా లేదా? అయ్యిందండి. అమౌంట్ పడి ఎక్కడ? లాంగ్వేజ్ ఏంటండి? లాంగ్వేజ్ లాంగ్వేజ్ కూడా వేయగలను. చెక్ చేయి, ముందు చెక్ చేయి. చెయ్యి. నెంబర్ చెప్పండి. 9912081362. 1362నా? అవును. హారర్ సినిమా చూసినట్టు ఎక్స్ప్రెషన్స్ ఏంటి బాబు? టెన్షన్ గా ఉంది. రీఛార్జ్ అయిందా లేదా? ఆ నెంబర్ లో పడలేదండి. పడలేదా? 1362 బదులు 1368 కొట్టానండి. పొరపాటు జరిగింది. జరిగిందా? జరుగుద్ది. ఎందుకు జరగదు? నువ్వే పెద్దాడా కదా. అక్కడికి నేను చెప్తానే ఉన్నాను. ఇటు తిరిగి హాయ్ అంటావు, అటు తిరిగి హలో అంటావు. వావ్ వాట్ ఏ మెసేజ్ అని మెల్కిలు తిరిగిపోతావు. అసలు నువ్వు ఆడతానువేనా? ఇవన్నీ నాకెందుకని నా డబ్బులు నాకు ఇచ్చాయి. నా దగ్గర అంత లేవండి. అవునా? అయితే వాళ్ళని అడుగు. ఎవరినండి? అదే నువ్వు ఫోన్ చేసి సొల్లేస్తావే వాళ్ళని. వాళ్ళెందుకు ఇస్తారండి? ఏ ఎవరా? వాళ్ళు అడిగితే మాత్రం ఏదైనా ఇచ్చేస్తావే. ఎవడికి పడితే అడిగి ఫోన్ చేయడం కాదే, కస్టమర్ ఫోన్ లో డబ్బులు పడ్డాయో చూసుకోవాలి. ఓయ్ ఎందుకు ఏడుపు? ఆడదానివి కాబట్టి బోర్ నేట్ చేస్తున్నావే. నేనేం చేయాలి? మా నాన్న 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి 10 సార్లు ఆలోచిస్తాడు. అలాంటిది 500 పోయాయని తెలిస్తే. నా దగ్గర ఒక ఐడియా ఉందండి. ఏంటి? నేను రీఛార్జ్ చేసిన నెంబర్ చెప్తాను. ఆ నెంబర్ కి కాల్ చేసి మనీ తీసుకోండి. బుర్ర గట్టిదే, అందుకే ఇంతమందిని మెయింటైన్ చేస్తున్నాం. నెంబర్ చెప్పు. 9912001368. చూడు, ఫ్రెండ్లీగా మాట చెప్తాను. అమ్మాయి అబ్బాయికి రింగ్ ఇచ్చినా, అబ్బాయి అమ్మాయికి రింగ్ ఇచ్చినా అమ్మాయికే. సారీ అండి, ఏదో టైం పాస్ కి. టైం పాస్ కి ప్రపంచంలో చాలా పనులున్నాయి. చేతిలో సెల్ ఉంది కదా అని సొల్లు కొట్టడం, ముక్కు మొహం తెలియనడితో చాటింగ్ చేయడం, అక్కడి నుంచి సినిమాలు, షికార్లు, పార్కులు, పబ్లు, బీచ్లు, రూమ్లు. ఇవన్నీ అయిన తర్వాత ఆడికి నువ్వు బోరు కొట్టినా, నీ కాడు బోరు కొట్టినా మిగిలేది యాసిడ్లు, సూసైడ్లు. సో ఇప్పటి నుంచే నీ సొల్లు వాగుడు మానేసి రీఛార్జీలు సరిగ్గా చెయ్యి. పని చూసుకో. హలో. ఏయ్, నీకో మంచి మొగుణ్ణి ఇప్పుడే చూసానే. వాట్? ఎస్, నువ్వు కోరుకున్నట్టే అతనికి ఫ్యామిలీ అన్నా, హ్యూమన్ రిలేషన్స్ అన్నా పిచ్చి. అయితే నువ్వు ఫిక్స్ అయిపో, అతనే నా వాడు. అవును, అతనికి గర్ల్ ఫ్రెండ్ ఉందంటావా? ఇందాక నేను చూసిన సిచ్యువేషన్ ని బట్టి చూస్తే లేదని అనిపిస్తోంది. ఇప్పటి నుంచి ఉంటుందిలే. నీకు నచ్చాలి కదా. నచ్చినా నచ్చకపోయినా వాడే నా బాయ్ ఫ్రెండ్, హస్బెండ్. అవును, నువ్వెక్కడున్నా? నేను ఇక్కడే ఉన్నానే, వచ్చేస్తున్నాను. టెన్షన్ పెట్టకుండా తొందరగా రా. హలో. హలో హలో, నేను మీతో కొంచెం మాట్లాడాలండి. మాటలేనా పాటలు కూడా పాడతావా? పాటలు నాకు రావండి, మాటలే. సర్లే, ఏంటి? అది అది ఏంటంటే. నాకు అర్థమైంది. జస్ట్ నాకిప్పుడే లవర్ దొరికేశాడు. మాక్సిమం మ్యారేజ్ ఫిక్స్ అయిపోయినట్టే. నువ్వు వేరే వాళ్ళని ట్రై చేసుకోమ్మా. హలో, పెట్టేసింది. లవర్ అంటే ఏంటి? నాకందరూ ఇలాంటి వాళ్ళు తగులుతున్నారేంటి? మేడం మేడం మేడం, మిమ్మల్ని ఎండి గారు పిలుస్తున్నారు. నాన్సెన్స్, టైం వేస్ట్ చేస్తున్నారు వీళ్ళందరూ. వాట్ ఇస్ దిస్ కొలవరి? మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. థ్యాంక్ యూ సార్. ఐ వాంట్ టు టెల్ లైక్ సంథింగ్ టు యూ. నా ఇంటెన్షన్ ఏంటంటే నా బిజినెస్ ని ఈ ఫీల్ టవర్ అంతా ఎత్తుకు పెంచాలనుకుంటున్నాను. కానీ మీలాంటి వాళ్ళందరినీ పెట్టుకోవడం వల్ల సెల్ టవర్ అంతా ఎత్తు కూడా పెరగట్లేదు. ఏది ఆ వర్క్ ఎంత వరకు వచ్చింది? ఏ వర్క్ సార్? అయిపోవాలి కదా సార్. ఫినిష్ చేసేస్తానులేండి సార్. అవదు. ఎందుకు అవుతుంది? నువ్వు చేసే పని కన్నా నీకు వచ్చే సెల్ ఫోన్ కాల్స్ ఎక్కువైపోయినాయి. ఎందుకు అవుతుంది? అవదు సార్. నేను టైం వేస్ట్ అవుతుందని టైం ఎప్పుడు చూడను అసలు. అయ్యి బాబాయ్, సూపర్. ఐ లైక్ దిస్ వర్క్ కల్చర్. కీప్ ఇట్ అప్. ఏంటిది ఇప్పుడే కదా నువ్వు ఏం చెప్పా? ఐదర్ యు రిసీవ్ ఇట్ ఆర్ కట్ ఇట్. దీనివల్ల ఇద్దరు డిస్టర్బ్ అయిపోతున్నాం. నాస్టీ కాల్స్.
వెయిట్ జస్ట్ మూమెంట్. హలో, అలా ఫోన్ పెట్టేశారేంటండి? కట్ చేయకుండా నీతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవాలా? ఏమండి మీరంత సీరియస్ గా మాట్లాడుతుంటే నాకు అడగడానికి ఇబ్బందిగా ఉందండి. ఏంటి అడిగేది? నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను. ఇంకొకసారి డిస్టర్బ్ చేసావంటే కస్టమర్ కేర్ ద్వారా నీ అడ్రస్ కనుక్కుని మరి కేసు పెడతాను. పెట్టేసింది. ఇది క్లాస్ అనుకున్నా. ఉర్రమ్మాసు. అమ్మయ్య. నేను వెళ్తాను సార్. సార్, అస్తమానం పిలిచి అయిందా లేదా అని అడగండి. వాట్? ఇలా పిలిస్తే టైం వేస్ట్ అని. వెరీ గుడ్ వెరీ గుడ్. ఒకటి నాస్టీ ఫోన్. హలో ఏంటి హాస్పిటల్కి వెళ్ళామంటే డాక్టర్ గారు ఏమన్నారు? ఏం ఆడుతున్నాడు? ఇలాంటి ఎదకోని చెప్పకే. ఎప్పుడు ఇలాంటి టైం వేస్ట్ ఫోన్లో నన్ను ఇన్వాల్వ్ చేయకు. ఈ పిల్లలు పుట్టిన విషయం ఏదో నాస్టీ ఫోన్ హాయ్. హాయ్. కంగ్రాచులేషన్స్. అవన్నీ తర్వాత. అతనెవరు, ఎక్కడ చూసావు? ఏంటి? ఫోన్లో కూడా టార్చర్ పెడుతున్నాడు. వాడికి ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తాను. Shweta, can you look at here? ఎస్ సార్. There is a problem. ఓకే. ఏయ్, ఏంటి నీ గోలా? ఆ ఫోన్లో ఏంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? కాదండి, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. అసలు నీ మ్యాటర్ ఏంటి బాబు? మనీ మ్యాటర్. మనీ మ్యాటరా? మన మధ్య మనీ మ్యాటర్ ఏంటి? అంటే మా ఫోన్ లో పడాల్సిన డబ్బులు మీ ఫోన్ లో పడిపోయాయి అన్నమాట. వాట్? అసలు నా ఫోన్ లో డబ్బులు వేయడానికి నువ్వెవరివి? ఓహో, ఆ అమ్మాయిని ట్రాప్ చేయడానికి ఇదొక కొత్త టెక్నికా? ఏమండి, నేను అలాంటి కాదండి. నా డబ్బులు ఇచ్చేస్తే. నేనెందుకు ఇవ్వాలి? నేను వేయమని చెప్పానా? అంటే పొరపాటును పడిపోయాయండి. అయితే ఎక్కడో పడిపోయా అనుకుని వదిలే. బ్యాలెన్స్ వేయించి బాయ్ ఫ్రెండ్ అయిపోదాం అనుకుంటున్నాడు. ఇడియట్. ఏం సార్, రీఛార్జ్ ఏమైంది? తినమ్మా. రీఛార్జ్ అయితే చేయించాను కానీ డబ్బులే వేరే ఫోన్లో పడ్డాయి నాన్న. అవునా? అవును. చిన్నోర్మై, 500 నోట్ చూసేసరికి అడిచి పెట్టుకుని ఆశలని బయటకు వచ్చేసినట్టున్నాయే. నీ తొట్టి గ్యాంగ్తో బేవర్స్ తిరుగుడు తిరిగి తగలేసిన చాలక కథలు చెప్తున్నావా కథలు? అయినా నీకు డబ్బులు ఇవ్వడం నాదే పొరపాటునా? నువ్వన్నా నమ్మనయా? ఒరేయ్, నువ్వు ఎడారిలో వేసుకుని అడవిలో ఆకులు నమ్మేసే రకంరా. నిన్ను ఎవడైనా మోసం చేశాడు అంటే నేను ఎందుకు నమ్ముతాను చెప్పు? వద్దినా. పోతే పోనీలేవయ్యా 500. కానీ ఒక్కటే అర్థం కావడం లేదు. సినిమాలో హీరోలు అబద్ధం చెప్తే ఇట్టే తెలిసిపోతుంది. కానీ నువ్వు అబద్ధం చెప్పినా నిజంలా అనిపిస్తుందయ్యా. నువ్వు తినరా, తిను. ఒక అబద్ధాన్ని నమ్మించడానికి నువ్వు చేసే ప్రయత్నం ఉంది చూడు. సూపర్ అన్నయ్య. ఒక 500 కోసం 25 ఏళ్ళ పరువు పోయింది. నా 500 ఏం చేశావురా? బాబోయ్, కల్లోకి వచ్చి కంగారు పెట్టేస్తున్నా అంటే తెల్లారితే తినేస్తాడు. పగలు బిజీ అంటుంది కదా, ఇప్పుడు ట్రై చేద్దాం. హలో. హలో. నువ్వా? అవునండి. నిద్రపోతున్నారా? ఈ టైంలో నిద్రపోకుండా నీలా డిస్టర్బ్ చేస్తాననుకున్నావా? నీకసలు బుద్ధుందా? ఆడపిల్లకి ఈ టైంలో ఫోన్ చేస్తున్నా? మీ ప్లేస్ లో మీ బామ్మున్న ఇలాగే ఫోన్ చేస్తానండి. నా పరిస్థితి అలాంటిది. ఈ టైంలో ఫోన్ చేసావంటే డెఫినెట్ గా పొరంబోకోయి ఉంటావు. ఓయ్, ఎప్పుడే పోకు. నువ్వా నేనా? నా డబ్బులు దప్పేసి దొప్పులాడతావంటే? ఏ, ఆ లాంగ్వేజ్ ఏంటి? తెలుగుగా మాట్లాడు రాదా? బాధలో ఉన్నప్పుడు బ్యాలెన్స్ గా మాట్లాడడం కష్టం. అది నీలాంటి దాంతో మరీ కష్టం. మర్యాదగా నా డబ్బులు నాకు ఇచ్చేయి. మర్యాదగా అడిగుంటే ఇచ్చేదాన్ని.
కానీ ఇప్పుడు చచ్చినా ఇవ్వను. నేను చంపైనది తీసుకుంటానే. కరాటేలో 4-5 బెల్ట్లు కొట్టేసిందని కొట్టానంటే ఆఫ్టర్ లైఫ్ అంతా కోమాయే. ఏయ్ ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? మర్యాదగా నా డబ్బులు నాకు ఇచ్చేయి. ఒక్క పైసా కూడా ఇవ్వను. ఏం చేసుకుంటావు చేసుకో. నీకు గుండు గురికించిన కాలం దగ్గర పడిందే. ఏ ఎక్కువగా మాట్లాడావంటే నీ ఫోటోకి దండేసేస్తా. అదే నేనైతే నీ ఫోటో ఇంటర్నెట్ లో పెట్టి నువ్వు పెద్ద యాహో అని రాసేస్తాను. ఛీ, 5 పైసలు కూడా ఇవ్వను. ఏం చేసుకుంటావు చేసుకో. అమ్మని ఇది రెచ్చగొట్టిందని రెచ్చిపోయాను. కొంప తీసి 500